వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన చాలా విషయాలు డిస్కషన్ చేద్దామని ఆల్రెడీ మళ్ళొక వీడియో చేస్తా ఉన్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు దయచేసి. అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, దయచేసి చేయండి. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇలా దొంగకు మళ్ళా తాళాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు మాత్రం బలిష్టంగా తీసుకొస్తుంది. అదే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము 10 ఏళ్ళు కష్టపడ్డాం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాల మీద, అన్యాయాల మీద, వాళ్ళ దోపిడీ మీద, వాళ్ళ అహంకారం మీద, వాళ్ళ కుటుంబ పాలన మీద ఎంతో కష్టపడి వాళ్ళను ఓడగొట్టే విధంగా ప్రయత్నం చేసి ఓడగొట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళు చేస్తున్నటువంటి విధానంతో వాళ్ళకు ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కావట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి 100%, 100కు 100% ప్లస్ అవుతుంది. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమీ అంటే మంచిగా ఏసీలలో ఉండు, పండుడు, తినుడు, మంచిగా తిరుగుడు, ముచ్చట్లు పోడు, ఇవే వీళ్ళవి తప్ప వేరేది లేదు. కాబట్టి వాళ్ళకి తెలియదు వాస్తవానికి. మా అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అసలు కథ ఏం జరుగుతుంది, ఏమనుకుంటున్నారు జనం, ఎటువైపు పోతుంది అని. ఇక్కడ చూసేసరికి ఇప్పుడు ఈయన ఆల్రెడీ మంచిగా హైడ్రాన్ క్యాప్చర్ చేసుకుని కేటీఆర్ బుల్డోజర్లకు అడ్డుపడండి, ఒకరి ఇల్లు కూలిస్తే అందరూ తగులుకోండి, RBXను చెరిపేసి కేసీఆర్ అని రాయండి. చూడు ఎంత టాక్టిక్స్. రేవంత్ కాదు, ఆయన తాత వచ్చినా ఏం చేయలేడు. మూసీ మే లుటో ఢిల్లీ మే బాంటో అనేది కాంగ్రెస్ నినాదం. తాటాకు చప్పుళ్లకు భయపడం. మూసీ ప్రాజెక్టు పరిధిలోని గోల్నాకలో పర్యటన చేస్తున్నాడు కేటీఆర్. పర్యటన చేస్తూ ఇవన్నీ కథలు చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి వాళ్ళకు ప్లస్ కదా, ఇది ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈయన ఇది మహేష్ కుమార్ కూడా అంటున్నాడు, బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పికొడదాం. విష ప్రచారం అంటే ఏంది? అది విష ప్రచారం ఎట్లయితుంది? చేస్తున్నది మీరు తప్పు. వాస్తవానికి ఉన్నోళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నోళ్ళను మీరు పక్కకు పెట్టి ఉన్నోళ్ళను కూల్చకుండా లేనోళ్ళ మీద పడి ఇలా అనేక ఇండ్లు కూల్చుకుంటూ పేద ప్రజల ఆర్తనాదాల్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ప్లస్ కాకపోతే మైనస్ అవుతుందా? బీఆర్ఎస్ వాళ్ళకి ప్లస్ అవుద్ది. అంటే నా పాట కూడా పెడతా ఉన్నారు, నేను మ్యూజిక్ చేసిన పాట చాలా ట్రోల్ అవుతోంది. అంటే ఎంత దారుణం. గుండెలోని రగిలిన బాధ అని ఒక పాట ఆల్రెడీ ట్రోల్ అవుతోంది, అది నేనే మ్యూజిక్ చేసింది. బీఆర్ఎస్ విష ప్రచారాన్ని తిప్పికొడదాం. మూసి హైడ్రాపై గులాబీ పార్టీ తీరును ఎండగట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎప్పుడు ఎండగడుతుంది? మొత్తం ఉన్నదంతా అయిపోయిన తర్వాతన. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేల కౌంటర్ అటాక్. జనానికి వాస్తవాలు చెప్పాలని పార్టీ కేడర్కు PCC చీఫ్ పిలుపు. మీరు నిజంగా చెప్తా ఉన్నా, జనాలకు ఎంత వాస్తవం చెప్పాలన్నా జనాలు ఇయ్యాల వినే పరిస్థితుల్లో లేరు. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలా, ఖచ్చితంగా మీకు తెలియాలా. మరి తెలియకపోతే మీ కర్మ మీకే. మరి ఎందుకంటే మీరు ఒక 5 ఏళ్ళు ఉండవచ్చు ఇక కింద మీద పడి. ఎందుకంటే మీరు ఇక మాలాంటి వాళ్ళందరికీ మోసాలు చేసి, మాలాంటి వాళ్ళందరికీ బాధలు పెట్టి, ఎవరైతే ఈ తెలంగాణ కోసం కొట్లాడినరో వాళ్ళందరినీ పక్కకు పెట్టి, ఆ తర్వాత కేసీఆర్ను ఓడగొట్టడానికి ఎవరైతే నిరంతరంగా గట్టిగా ప్రయత్నం చేసిరో వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి మీ సంతోషాలు మీరు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసుకోండి, మీ సంతోషాలు మీరు చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఉండేది 5 ఏళ్ళు కదా. 5 ఏళ్ళే కాబట్టి మీరు ఎంత సంతోషంగా ఉన్నా
ఇక మేము కూడా చూస్తూ ఊరుకోవాల్సిందే, దాన్ని మించింది అయితే లేదు. ఈయన అంటాడు, ఎవరు భరోసా ఇవ్వకుండా రెచ్చగొట్టుడేంది? ఎవరికి భరోసా ఎవరు ఇవ్వాలి వాస్తవానికి? ఎవరంటారు? కేటీఆర్ హరీష్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. అంటే కేటీఆర్ హరీష్ రావు భరోసా ఇవ్వాలా వీళ్ళకు? భరోసా అంటే మీరు ఇవ్వవలసినటువంటి భరోసా వాళ్ళు ఇవ్వాలని, అంటే అధికారంలో వాళ్ళు ఉన్నారా? అంటే మీకు అంటే కనీసం జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఎటు దారి తీస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి. 10 ఏళ్ళు లక్షల కోట్లు అప్పు చేసి కనీసం మూసిని బాగు చేయలే. మూసి మురికితో బాధలేందో నల్గొండకు వచ్చి చూస్తే తెలుస్తుంది. అబ్బా, మరి మీరు తెలంగాణ రాకుండా ముందు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అందులో మీరున్నారు. మీరు ఎమ్మెల్యేలుగా చేసారు, మంత్రులుగా చేసారు. మరి మీరేం చేశారు? అప్పుడు గడి వీకినారు. ఈ 10 ఏళ్ళు వాళ్ళు గడి వీకినారు అనుకుందాం. మరి మీరు అంతకుముందు ఏం చేసారు? గడి వీకిరా? మూసిని ఎందుకు ప్రక్షాళన చేయలేదు? ఎవరిచ్చిండ్రు అసలు వాస్తవానికి? చంద్రబాబు నాయుడు కొన్ని అయితే, మీ కాంగ్రెస్ పార్టీ కొన్ని అయితే, బీఆర్ఎస్ పార్టీ 50% ఇచ్చింది. మీ రెండు పార్టీలు 50% అయితే బీఆర్ఎస్ పార్టీ 50% ఇచ్చింది. మొత్తం అందరు దొంగలే. మరి అందరు దొంగలే, అందరు గజ దొంగలే. ఎవరిని అనటానికి ఉన్నది? సరే, ఇప్పుడు చేస్తున్నటువంటి హైడ్రా అనేటటువంటిది మంచిదే కావచ్చు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. సరే, ఇంకోటి, నల్గొండ వచ్చి చూస్తే తెలుస్తుందని చెప్తున్నావు. 1,50,000 కోట్ల ప్రాజెక్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్. నిర్వాసితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ. ఏంది అసలు? ఆ డబల్ బెడ్రూమ్లట ఎవరు ఉండలేకపోతున్నారు. అలా ఏడుపులు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపులు వాళ్ళు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది వాస్తవానికి. ఆ ఉసురు తగులుతుంది కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా. వీళ్ళు అంటున్నారు, ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎవరిల్లు? మన బీజేపీ వాళ్ళు అంటున్నారు, చెప్పిన మాటలన్నీ రేవంత్ మర్చిపోయిండు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతాం. టైంపాస్కు రాష్ట్ర కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారని విమర్శ. హైడ్రా పేరిట పేదలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలుస్తలే? ముగిసిన బీజేపీ 24 గంటల రైతు హామీల సాధన దీక్ష అనేటటువంటిది ఒకటి పెట్టిర్రు. వాళ్ళు 17 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు చెప్పు? అసలు ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు ఎంపీయో ఒక 2-3 తప్ప అసలు తెలిసే పరిస్థితులు. అసలు బీజేపీ ఉన్నదా లేదా, బీజేపీ ఏమైపోయింది కూడా తెలుస్తలేదు. వాళ్ళది ఒక కథ. వాళ్ళు ఏమంటారు, గోడ మీద పిల్లిలా ఉంటారు. ఎటు జంప్ అవ్వాలంటే అటు జంప్ అవుతారు. అప్పుడే మతాన్ని తీసుకొస్తారు, మత రాజకీయాలు చేస్తుంటారు, గోడ మీద పిల్లిలా ఉంటారు. ఇక అంటున్నాడు ఏంటంటే, అడిగింది 10,000 కోట్లు, ఇచ్చింది 416 కోట్లు. వరద సాయంపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి. మరి వరద సాయానికి మొండి చేయి చూపెడుతుంది, మీకు మొండి చేయి చూపెడుతుంది, మీరు వాళ్ళకు మొండి చేయి చూపెడతారు. ఇంకేమున్నది? అంటే మీ వ్యవహారం చూస్తుంటే అతి దారుణాతి దారుణంగా మీ పరిపాలన ఉన్నది. మరి మీ పరిపాలన అట్లున్నప్పుడు ఎవరైనా రెచ్చిపోతారు. వాళ్ళకి ఆల్రెడీ దొంగలకు మీరు ఇచ్చినట్లే కదా. ముఖ్యమంత్రి వర్యులు అంటున్నారు, మూసీ ప్రాజెక్టు గత ప్రభుత్వానిదే, బీఆర్ఎస్ హయాంలోనే కార్పొరేషన్ ఏర్పాటు. రివర్ బెడ్ బఫర్ జోన్ బౌండరీల పైన రివ్యూ. ఒడ్డు నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తింపు. ఇందుకు సంబంధించి జీవో సైతం జారీ చేశారు. అప్పట్లోనే 8,480 అక్రమ కట్టడాల గుర్తింపు. వాటిని కూల్చేయాలని 2021లోనే ఉత్తర్వులు. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు సైతం ఆదేశాలు. ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్న కేటీఆర్. మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు అప్పటి మినిట్స్ వివరాలు వెల్లడి. శ్రీధర్ బాబు ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. మూసీ నిర్వాసితులకు బుజ్జగింపులు, పునరావాసంపై వివరణ. ప్రభుత్వ విభాగాల ద్వారా స్పెషల్ డ్రైవ్. బఫర్ జోన్ బాధితులకు అవగాహన. ఎక్కువ పరిహారం కోరుతున్న కుటుంబాలు.
దశల వారీగా తరలించేందుకు అధికారుల కసరత్తు. మూసి వెంట కూల్చివేతలు స్టార్ట్. 163 మందికి డబుల్ ఇల్లు. రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి తరలింపు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. 3 నెలల్లో రుణమాఫీ కంప్లీట్. ఈనోడు సక్రమంగా ఉన్న ఖాతాల్లో నగదు జమ చేస్తాం. 2 లక్షలపై పడిన రుణాలకు సైతం త్వరలోనే వారికి విడిగా షెడ్యూల్ ఇస్తాం. మొత్తం 42 లక్షల మందికి రుణమాఫీ అందుతుంది. బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణలు అర్హత లేనివి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇగో ఇది కథ. కేబినెట్ విస్తరణపై డిస్కషన్. ఏఐసిసి నేత కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష అనంతరం మల్లికార్జున ఖార్గేకు పరామర్శ. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం అస్థినకు వెళ్ళిన సీఎం ఎన్నిసార్లు ఆయన చాలాసార్లు ఇప్పటికీ ఈ 11 నెలల్లో ఒక 15 సార్లు పోయి ఉంటాడు. మాట ఎత్తితేనే పోతా ఉన్నాడు. ఇక్కడ పని తక్కువ, తిరుగుడు ఎక్కువైపోయింది అయింది. హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. అధికారికంగా ధృవీకరించని రాజ్భవన్. ప్రభుత్వ వర్గాలు ఈ అంశంపై సైలెంట్. జేహెచ్ఎంసీ చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్. ఇటీవలే అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్. వరదలతో హైదరాబాద్కు ఏర్పడే ముప్పుపై వివరణ. కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఓకే. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చాలా గడ్డుకాలం వచ్చింది. చాలా వ్యతిరేకత వచ్చింది వాస్తవానికి. ఆ వ్యతిరేకతను పూడ్చుకోవాలంటే కాంగ్రెస్ తరం కాదు. అటు బీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే అతలాకుతలం ఉన్నది, ఆగమాగం ఉన్నది. దాన్ని పట్టించుకునేటటువంటి నాదులు లేడు. ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్కు ప్లస్ అవుతూ ఉంది. రోజుకు గ్రాఫ్ బీఆర్ఎస్. యాక్చువల్లీ బీఆర్ఎస్ 50% మాత్రం పడిపోయింది. ఎందుకంటే అది అందరికీ తెలుసు వాళ్ళకు వచ్చినటువంటి సీట్లను బట్టి. ఇలా హైదరాబాద్ అంతా, ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి అన్ని సీట్లు కూడా కాంగ్రెస్కు పోయినట్లే లెక్క. ఊర్లలో కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం వాళ్ళు ఊర్లలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే మాత్రం బతికేటటువంటి పరిస్థితి ఇలా వచ్చింది. వాళ్ళకి ఎన్ని చేసినా, మీరు ఎన్ని బుజ్జగింపులు ఇచ్చినా, ఎన్ని బుజ్జగింపులు చేసినా, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎన్ని రకాల స్కీముల్ని వాళ్ళకు అందించినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, మరి ఎటువైపు పోతుంది మన తెలంగాణ రాష్ట్రం? ఇవాళ గత 15 ఏళ్ళు ఒక రకమైనటువంటి నష్టం జరిగింది ఉద్యమం పేరు మీద. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 ఏళ్ళు అంటే 30 సంవత్సరాల జీవితాన్ని చాలామంది వ్యక్తులు కోల్పోయినరు. ఆల్రెడీ కొంతమంది కోల్పోయినరు, కొంతమంది కోల్పోబోతున్నారు. ఇలా ఎట్టుగాని పరిస్థితులలో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అయిపోయింది. భారతదేశంలోనే అత్యంత దరిద్రమైనటువంటి పరిపాలన, రాజకీయం ఇలా తెలంగాణలో కొనసాగుతుందన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అందరు కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఇది ఎటువైపు పోతుందో వేచి చూద్దాం కొంతకాలం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి నా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.